ఇచ్చే బాధలెన్నో, ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు సోబిల్లినా, ప్రియ ప్రభువేన పరిహారి, ఎన్ని నష్టాలు సోబిల్లినా, ప్రియ ప్రభువేన పరిహారి, యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, పలు నిందలు నన్ను చుట్టిన, ప్రియ ప్రభువేన పరిహారి, యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, మణిమాన్యాలు లేకున్నా, మనోవేదనలు వేధించిన, మణిమాన్యాలు లేకున్నా, మనోవేదనలు వేధించిన, నరులెల్లరూ నన్ను విడిచిన, ప్రియ ప్రభువేన పరిహారి, నరులెల్లరూ నన్ను విడిచిన, ప్రియ ప్రభువేన పరిహారి, యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, బహువ్యాధులు నన్ను చుట్టినా, నాకు శాంతి కరువైనా, బహువ్యాధులు నన్ను చుట్టినా, నాకు శాంతి కరువైనా, నన్ను శోధకుడు శోధించిన, ప్రియ ప్రభువేన పరిహారి, నన్ను శోధకుడు శోధించిన, ప్రియ ప్రభువేన పరిహారి, యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, దేవా నీవే నా ఆధారం, నీ ప్రేమకు సాటెవ్వరు, దేవా నీవే నా ఆధారం, నీ ప్రేమకు సాటెవ్వరు, నా జీవిత కాలమెల్లా నిన్నే పాడి స్తుతించెదను, నా జీవిత కాలమెల్లా నిన్నే పాడి స్తుతించెదను, యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. థ్యాంక్ యూ సిస్టర్. వందనాలు సిస్టర్. చక్కటి అర్థవంతమైన పాట పాడి వినిపించినందుకు. నిజమే కదా, యేసే మన ప్రియ
పరిహారి, మన జీవిత కాలం అంతా ప్రియ ప్రభువే మన పరిహారి. ఎన్ని కష్టాలు నష్టాలు కలిగినా, మనం కృంగదీసించబడినప్పుడు, ఎన్ని బాధల్లో నష్టాల్లో శోభిల్లినా ప్రియ ప్రభువే మన సహకారిగా ఉండి మనల్ని ఆదుకునేవాడుగా ఉంటాడు. సాతాను మన వెంబడించినప్పుడు, శత్రువులు ఎదిరించినప్పుడు, నిందలు ఎన్ని చుట్టినాను మన ప్రియ ప్రభు మనకు తోడుగుండి సహాయంగా ఉంటాడు అన్నమాట. ఈ పాట అర్థం చాలా చక్కగా ఉంది. మనకి ఎన్నన్నా ఉండొచ్చు ఈ లోకంలో, మణులు మాణిక్యాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ మనోవేదనలో నలుగురితో కూడా మనకి ఎన్నో ఇరుకులు ఇబ్బందులు కూడా ఉంటాయి. అప్పుడు కూడా మన ప్రియ ప్రభువే మనకు తోడుగా ఉండి మనల్ని ఆదుకునేవాడుగా ఉంటాడు. బహువ్యాధులు నన్ను చుట్టినా, నాకు శాంతి కరువైనా, నన్ను శోధనలు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారి అన్నాడు అనమాట. మనకి ఎన్ని బాధలు వ్యాధులు వచ్చినప్పటికీ ఆ దేవుడే మనకు సహాయకుడుగా ఉండి మనల్ని తప్పిస్తున్నట్లు మనం చూస్తున్నాం. అన్నిటికీ దేవుడే మనకు ఆధారుడుగా ఉంటున్నట్టు కూడా మనం చూస్తాం. మన జీవితకాలం అంతయు ఆయన్ని మనం పాడి స్తుతించినప్పటికి కూడా ఆయన రుణం తెచ్చుకో, అన్నిట్లో ఆయన మనకు తోడు ఉండాల్సింది. చక్కటి అర్థవంతమైన పాట పాడి వినిపించిన సోదరికి ఎస్తేర్ ప్రేయర్ వారి తరపున వందనాలు తెలియజేస్తున్నా సిస్టర్. వందనాలు సిస్టర్. ఈ సమయాన్ని మీకు అప్పచెప్తున్న వాక్యాన్ని కూడా పంచుకోండి సిస్టర్. ఓకే సిస్టర్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా వందనాలండి. మనం ఈరోజు వాక్య ధ్యానం కొరకు ఆది కాండము 24వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఆది కాండము 24వ అధ్యాయము 1వ వచనాన్ని. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. చిన్న మాట ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొంచున్నాను నాయన. తండ్రి, ఇప్పటి వరకు మీరు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి మీ కృపచేత ఆదరిస్తూ నడిపిస్తూ వస్తున్న విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యా, అల్పురాలనైనా నన్ను కూడా మీ సహోదరులతో నాయన సహోదరులతో కూడా కలిపి నాయన నన్ను చేర్చినందుకై మీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన. మీరే మాకు ఆధారం అయి ఉన్నారు, మీరే మాకు సమస్తము అయి ఉన్నారు తండ్రి. అందుని బట్టి మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. చదవబడిన లేఖన భాగాన్ని నాయన మా వెనుకల్లో మీరే మాకు నేర్పించండి నాయన. మేము బుద్ధి కలిగి నేర్చుకొని మీ పాదాల యొద్ద నాయన నిరంతరము దాన్ని అనుసరించే వారముగా మమ్మల్ని ఉంచండి. లోకానికి మాదిరిలముగా మేము ఉండడానికి నాయన ప్రభా, మీ బిడ్డలముగా మమ్మల్ని నుంచి సహాయం చేయమని నాయన. అల్పురాలను ఏమాత్రం యోగ్యత లేని దానను మీరు ఎరిగి ఉన్నారు తండ్రి. మేము నేర్చుకోవడానికి తగిన విధమైన మాటలు మీరే నా నోట ఉంచి మీరే సహాయం చేయమని మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ మనవులు యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మనము ఇక్కడ ఆదికాండం 24వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకున్నాము. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను అనే మాటలు చూస్తున్నాం. అయితే ఇక్కడ మనము 2 మాటల్ని మనము బాగా చదువుకుందాము, నేర్చుకుందాము. ఏంటంటే ఇక్కడ అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడు అని అంటే, బహుకాలము అంటే ఎంత కాలం అయి ఉంటుంది అని అనేది మనం చూస్తే కనుక, బహుకాలము అని అంటే 25వ అధ్యాయము 7వ వచనంలోనికి వచ్చినట్లయితే 25:7లో ఒక మాట ఉంటుంది. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175 అనే మాట ఉంది. అతడు బ్రతికిన కాలం ఎంత? 175 సంవత్సరాలు. అయితే దేవుడు ఆయనను పిలిచినప్పుడు అతని వయసు ఎంత అన్నది కూడా మనం చూస్తే 12వ అధ్యాయము ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనంలో గనక మనం చూసినట్లయితే, 12వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఏమని ఉంటుందంటే, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము ఆ హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు అనింది. అంటే అప్పటి వరకు కూడా అబ్రాముకు దేవుడు తెలియదు. అబ్రహాంకి దేవుడు ఎప్పుడు తెలిసారు? 75 సంవత్సరములప్పుడు. 75 సంవత్సరములప్పుడు దేవుడు అబ్రహాంను
అబ్రహాము కూడా కాదు, అబ్రాము అని ఉంది కదా. అంటే అప్పటికి దేవుడు తెలియని వాడుగానే ఉన్నాడు. అతనికి అప్పుడు 75 సంవత్సరాలు. అతని వయసు మొత్తం ఎంత? 75 సంవత్సరాలు. అంటే 75, 175లో నుండి 75 తీసేస్తే 100 సంవత్సరాలు అన్నమాట. 100 సంవత్సరాలు కూడా అబ్రహాము దేవునితో సహవాసం చేసినట్లుగా మనం చూస్తాం. అంతేనా? మనం అయితే అంతే అనుకుంటాం. అయితే దేవుని వాక్యము మనకేమని చెప్తుందంటే సదాకాలము లేదా శాశ్వత కాలము కూడా అబ్రహాము దేవునితో సహవాసం చేసినట్లుగా మనం చూస్తాం కదా. లాజరు విషయంలో చూస్తే లాజరు కూడా చనిపోయి పరలోకమందున్న అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్లుగా చూస్తాం. అంటే అబ్రహాం చనిపోయిన తర్వాత ఎక్కడున్నారు? దేవుని సన్నిధిలో, పరలోకంలో ఉన్నారనమాట. అలాగా దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా దేవునితో సహవాసం చేసిన వాడుగా, అంటే భూలోకంలో 75 సంవత్సరాలప్పుడు పిలువబడిన అబ్రహాము శాశ్వత కాలము వరకు కూడా దేవునితో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. అయితే ఇక్కడ మనం చూస్తే రెండో పాయింట్ గా 24వ అధ్యాయము 1వ వచనంలో ఏమనుంది? మొదట మనం బహుకాలము అంటే దానికి మీనింగ్ చూసాము, ఎంత కాలము అన్నది. అయితే అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను అనే మాట మనం ఇప్పుడు నేర్చుకుందాం. అన్ని విషయాలలో అంటే ఎన్ని విషయాలలో, ఏ విషయాలలోనే అబ్రహాము దేవుడు అబ్రహాంను ఆశీర్వదించారు అనే మాట చూస్తే 22వ అధ్యాయంలోనే 18వ వచనంలో చూస్తే అక్కడ ఒక మాట ఉంది. 18వ అధ్యాయంలో, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును, నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను అనే మాట ఉంది. ఇక్కడ అన్ని విషయాలలో దేవుడు అబ్రహాంను ఆశీర్వదించడానికి కారణం ఏంటి అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఏంటి కారణం ఏంటి? అక్కడ ఏమనుంది? నీవు నా మాట వినినందున. అంటే అబ్రహాము 75 సంవత్సరాలప్పుడు పిలువబడిన దగ్గర నుంచి కూడా ఎప్పటి వరకు దేవుని మాట విన్నాడు? 100 సంవత్సరాల కూడా దేవుని మాట వింటూనే ఉన్నారు. దేవుని మాటకి ఏనాడు కూడా వెనుక తీసిన వాడు అబ్రహాము కాదనమాట. అన్ని విషయాలలో కూడా దేవుని మాట విన్నాడు. ఇక్కడ భూలోక సంబంధమైన విషయాలనే కాదు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను కూడా దేవుడి మాట వినడం వల్ల అబ్రహాము గారు అనేక మేలులను పొందుకున్నట్లుగా కూడా మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట. అయితే ఈ వచనంలో మనం చూస్తే అన్ని విషయాలలో అంటే ఎన్ని విషయాలలో అంటే కొన్ని విషయాలు చూద్దాం. ఇక్కడ అబ్రహాము సంతానం విషయంలో మనం గనక చూసినట్లయితే నీ సంతానము అంటే భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును అని అన్నారు. ఆయన సంతానం ఎంతమంది అసలు? ఎవరైనా చెప్పగలుగుతారా ఆయన సంతానం ఎంతమంది ఉన్నారు? లెక్కింపలేని ఇసుక రేణువులు. అది ఇసుక రేణువులంతా అని మనం చూస్తాము. కానీ మామూలుగా చూసినట్లయితే అది ఆశీర్వాద పరంగా చూస్తే లెక్కలేనంత మంది ఇసుక రేణువులంతా, అది కరెక్ట్. కానీ మనం చూసినట్లయితే ఇక్కడ హాగరు వల్ల ఇష్మాయేలు పుట్టాడు, సారా వలన ఇస్సాకు పుట్టాడు, కెతూరా వలన 6 సంతానం కలిగారు. అంటే మొత్తం ఎంతమంది? 8 మందే సంతానం. కానీ దేవుడు ఏమని చెప్తున్నారు? ఇసుక రేణువులు అంతమంది కలుగుతారని చెప్పారు. అంటే ఎలా కలిగారు అని అంటే ఒకరి తర్వాత ఒకరు. అంటే దేవుడు అబ్రహాం నుండి ఇస్సాకును ఏర్పాటు చేసుకున్నారు, ఇస్సాకు నుండి యాకోబును ఏర్పాటు చేసుకున్నారు. అతని సంతానము ఇసుక రేణువులంత మంది అయ్యారు అని మనం చదువుతూ ఉంటాం. 22వ అధ్యాయము 17వ వచనంలోనే చదువుతాం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను అని అన్నారు. అబ్బా, సంతానం విషయంలో దేవుడు ఒకరినిద్దరిని కాదంట, ఎంతమందిని? ఇసుక రేణువులంత మందిని నీకు ఇస్తాను అని అంటున్నారు. అంతకు ముందంతా కూడా అబ్రహాం ఏం చేశాడు? బాధపడిపోతున్నాడు కదా, అయ్యో నాకు సంతానమే లేదే, నా సేవకుడైన ఎలియాజరే కదా దీనికి అంతటికి అని చెప్పి బాధపడిపోతున్నాడు. కానీ దేవుడు ఎంత ప్రేమ కలిగిన వారో, ఆయన మాట వింటే ఎంతమందినైనా ఇస్తారు. ఆ ఇసుక రేణువులంత మందిని ఇప్పుడు అబ్రహాంకి ఇచ్చినట్లుగా మనం చూస్తాం అన్నమాట. అంతేకాకుండా మనం 12వ అధ్యాయము 5వ వచనంలో గనక చూసినట్లయితే
ఆదికాండం 12వ అధ్యాయము 5వ వచనంలో గనక చూసినట్లయితే అబ్రహాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనానునకు దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనానను దేశమునకు వచ్చిరి అనే మాటలు చూస్తున్నాం. అంటే ఇక్కడ అతడు బయలుదేరినప్పుడు అతని ఆర్జించిన యావదాస్తి కూడా, తనకు వచ్చిన యావదాస్తి కూడా అతను తీసుకొని వచ్చాడు. కానీ 13వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే అబ్రహాము, మొదటి వచనం కూడా చదువుతున్నాను, అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడానున్న లోతును వెంట పెట్టుకుని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్ళెను. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను అనే మాట చూస్తున్నాం. ఇక్కడ తనకున్న యావదాస్తి తీసుకొని వచ్చాడు, ఇక్కడికి వచ్చేసరికి ఏమో బహుధనవంతుడయ్యాడు అనే మాటలు చూస్తున్నాం. ఈ యొక్క పాలస్తీనాకు వచ్చేసరికి ఈ యొక్క అబ్రహాముకు ఎలా ఉన్నాడు అని అంటే, అక్కడికి కూడా అబ్రహాము అని లేదు, అబ్రాము అనే మాత్రమే ఉంది, మార్పు చెందలేదు. కానీ దేవుడు అతన్ని ధనం పరంగా కూడా బహుధనవంతుని చేసినట్లుగా చూస్తున్నాం. ఎందుకు ఇదంతా కారణం ఏంటి అని అంటే, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, నీవు నా మాట వినినందున. ఏ మాట విన్నాడు? అక్కడ మనం చూస్తాం ఫస్ట్ లోనే, నువ్వు ఈ ఊరిని వదిలేసి నేను చూపించు దేశానికి వెళ్ళు అన్నప్పుడు, ఏంటి ప్రభువా నన్ను ఈ వయసులో వెళ్ళమంటున్నావు, నాకు ఇప్పుడు 75 సంవత్సరాలు, నేను వెళ్ళగలనా, నేను నడవగలనా, నా వాళ్ళందరూ రాలేనంటారేమో, మరి ఇక్కడ ఉన్న పరిచయాలన్నీ, ఈ ఆస్తులన్నీ, అంతస్తులన్నీ నేను వదిలేసి రావాలా అని ఒక్క మాట అయినా అన్నాడా? లేదు కదా. తను దేవుని మాటకు లోబడినట్లుగా చూస్తున్నావు. నీవు నా మాట వినినందున. ఎందుకు ఎన్ని ఆశీర్వాదాలు? కారణం ఏంటి అని అంటే, దేవుని మాట అబ్రహాము విన్నాడనమాట. ఏమని విన్నాడు? ప్రతిదీ ఏది చెబితే అది వింటూనే ఉన్నారనమాట. అయితే ఈ విషయంలోనే కాకుండా దేవునితో సహవాస విషయంలో కూడా మనం చూస్తే 15వ అధ్యాయంలో యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చింది. 15వ అధ్యాయం చూద్దాం. ఆదికాండం 15వ అధ్యాయంలో గనక మనం చూస్తే 15వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పెను. తర్వాత 6వ వచనంలో, అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అనే మాట ఉంది. ఇక్కడ మనం ఒక మాట ఒకసారి ఆగినట్లయితే అక్కడ ఏమని చెప్తున్నారు దేవుడు? అతడు యెహోవాను నమ్మెను అనే మాటే ఉంది. అక్కడ మనం నమ్మెను అనే మాటలో అర్థం గనక చూసుకున్నట్లయితే, నమ్మెను అంటే నా మటుకు నేనైతే ఏమనుకుంటున్నానంటే, అబ్రహాము లోబడ్డాడు. నమ్మడం అంటే ఏంటి? లోబడటం. లోబడితేనే ఒక వ్యక్తిని మనము అంటే నమ్మినప్పుడు మనం ఆ వ్యక్తికి ఏం చేస్తాం? పూర్తిగా లోబడిపోతాం అన్నమాట. ఇక్కడ ఆ దేవుడిని అబ్రహాము నమ్మాడు అంటే ఏంటి? నమ్మినప్పుడు దేవునికి అతను లోబడినట్లుగా చూస్తున్నాం అనమాట. అబ్రహాం అన్ని విషయాల్లో కూడా లోబడి జీవించినట్లుగా చూస్తాం. ఒకటి, నీవు నా మాట విన్నావు అన్నప్పుడే అని దేవుడే చెప్పాడు. అంటే దేవునికి ఏం నచ్చింది అబ్రహాంలో? మాట వినడం అనేది నచ్చింది. ఆ మాట ఏంటి అనంటే, మనం చూస్తాం కదా, అతను వృద్ధాప్యంలోకి వచ్చేసాక ఇస్సాకునిస్తారు దేవుడు. అయితే ఇస్సాకుని ఏమని అడుగుతారు మరలా దేవుడు? నాకు బలిగా అర్పించు అన్నప్పుడు, అయ్యా నేను ఇవ్వలేనయ్యా, నా వల్ల కాదు, ఏమనుకుంటున్నావు, వృద్ధాప్యంలో పుట్టాడు, మరలా పుడతారో లేదో నాకు తెలియదు, నేను ఇవ్వలేను అన్న మాట అన్నారా? కాదు కదా. తీసుకొని వెళ్ళి అతని మీదే, ఆ కుర్రోడి మీదే, ఆ చిన్న బాలుడి మీదే ఆ కట్టెలు పెట్టారు, వాటిని పెట్టుకొని తీసుకొని వెళ్ళారనమాట. తీసుకొని వెళ్ళి అక్కడ బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అంటే దేవుడు ఇస్తాడు అని అతడు నమ్మాడు అనమాట. నమ్మడం అంటే నా మటుకు నేను నేర్చుకున్నది ఏంటంటే లోబడడం, నమ్మడం. ఎప్పుడైతే మనం ఒకరిని నమ్ముతామో వానికి సమస్తాన్ని చెప్పుకుంటాం కదా. మన ఫ్రెండ్స్ ఉంటారు, లేకపోతే బంధుమిత్రులు ఉంటారు, ఎవరైనా మనల్ని నవ్వుతా పలకరించి మనల్ని కష్టంలో వచ్చి ఏమ్మా ఎలా ఉన్నావు అని అడిగితే మనం ఏం చెప్తాం? ఏకదాటిగా ఏడ్చుకుంటూ, అన్ని ఇష్టం లేకపోయినా సరే
ఏడుస్తూ అన్ని చెప్పేసుకుంటాం. ఎందుకు అనంటే అతడు స్నేహితుడైనా గాని బంధువైనా గాని మనం నమ్మామన్నమాట, వీళ్ళెవ్వరు నా విషయాలు వేరే వాళ్ళతో చెప్పర్లే అని ప్రతి ఒక్క మాట కూడా మనం చెప్పేసుకుంటాం. ఇక్కడ అబ్రహాము కూడా నమ్మాడు, అంటే ఏంటంటే దేవునికి లోబడ్డాడు. ఇక్కడ ఆ దేవుని దగ్గర నుండి సాక్ష్యం పొందిన వాడుగా ఉన్నాడు. అంటే నీవు నా మాట విన్నావు అనంటే ప్రతి విషయంలో కూడా అబ్రహాము దేవుని మాట వింటున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అంతేకాదు రెండో చోట సర్వోన్నతుడైన దేవుని యాజకుడైన ఎవరు మెల్కీసెదెకు విషయంలో మెల్కీసెదెకు దగ్గరికి వచ్చేసరికి ఏం చేశారు, తనకున్న దాంట్లో అంతట్లో కూడా 10వ వంతు సమర్పించినట్లుగా చూస్తాం. అంతేకాదు ఆ ఆ మమ్రే వృక్షం దగ్గర, అంటే 18వ అధ్యాయంలో కనుక మనం చూస్తే దగ్గర సింధూర్ వృక్షంలో దేవునికి ఆతిథ్యం ఇవ్వటానికి కూడా అతడు ఏం చేస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు అనమాట. దేవునికి ఆతిథ్యం ఇవ్వాలి, దేవుని యొక్క బిడ్డలకు ఆతిథ్యం ఇవ్వాలి. ఎన్ని విషయాలలో అబ్రహాము ఎలా ఉన్నారంటే దేవునికి లోబడిన వాడుగా ఉన్నాడు, దేవుని కొరకు ఎదురు చూసేవాడుగా ఉన్నాడు అనమాట. దేవుని చిత్తానికి అప్పగించుకున్నవానిగా మనం ఇక్కడ అబ్రహామును మనం చూస్తున్నాం అనమాట. అది అతనికి నీతిగా ఎంచబడింది. అంటే లోబడటం అనేది, నమ్మడం అనేది అబ్రహాముకి ఎలా ఉంది, నీతిగా ఎంచబడెను అనే మాట చూస్తున్నాం అనమాట. అయితే వారిరువురి యొక్క సహవాసాన్ని గురించి, అంటే దేవునికిను అబ్రహాముకి ఉన్న సహవాసాన్ని గనక మనం 18వ అధ్యాయము 17వ వచనంలో గనక చూసినట్లయితే అక్కడ దేవుడు ఒక మాట అంటారు, ఏమని, అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా అంటారు. ఎంత సహవాసం వచ్చేసిందంటే వాళ్ళిరువురి మధ్య దేవుని నమ్మడంలో అబ్రహాము విశ్వాసం చూపించారు. అబ్రహామును దేవుడు ఎంతగానో ప్రేమించారనమాట. అన్ని విషయాలలో అభివృద్ధి పొందడానికి కారణం ఏంటి, అతడు దేవుని మాటను విన్నాడు. ఆ వినడం వల్ల వారిరువురి మధ్య సహవాసం ఎలా వచ్చిందంటే ఆ పరలోకపు తండ్రి అయిన దేవాది దేవుడే, నేను అబ్రహాముకు విషయం చెప్పకుండా దాస్తానా, ఏ విషయాన్నైనా నేను దాయగలనా అని అంటున్నారు అనమాట. నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా అంటున్నారు. అంటే ఏమి దాచట్లేదన్నమాట. అలాగే 19వ వచనంలో కూడా చూసినట్లయితే ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగుజేయనట్లు తన తరువాత తన పిల్లలకును తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొంటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతని ఎరిగి ఉన్నాను అంటున్నారు. ఎంత గొప్ప మాట అండి. నిజంగా దేవాది దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పగలరా? మనం యోబు విషయంలో కూడా చూస్తాం కదా, నమ్మకస్తుడైన యథార్థవంతుడైన యోబును గమనించావా అని యోబు విషయంలో దేవుడు అంటారు. ఇక్కడ అబ్రహాము విషయంలో కూడా నేను అతన్ని ఎరిగి ఉన్నాను అంటే అతని మాట ఎలాంటిదంటే ఒక మాట ఇస్తే దానిని తప్పేవాడు కాదు, దాన్ని జరిగించేవాడు. ఇక్కడ ఇస్సాకు విషయంలో మనం చూసినట్లయితే ఇస్సాకుని ఇమ్మన్నప్పుడు ఇస్తాను ప్రభు అన్నాడు, ఇస్తానన్న మాట ప్రకారంగా ఇచ్చాడనమాట. ఇవ్వటానికి సిద్ధపడిపోయారు. దేవుడే ఆ మనసును చూసి ఏమన్నారు, అబ్రహాము నువ్వు ఆ చిన్నవాని మీద కత్తి వేయొద్దు అని అంటున్నారు. దీనికి అంతటికీ కారణం ఏంటి, దేవుడిని యొక్క మాట అబ్రహాము వినటం అన్నమాట. ఇక్కడ చెప్పిందంతా కూడా దేవుడు ఏ విషయం చెప్తే ఆ విషయాన్ని అబ్రహాం చేస్తూ ఉన్నారనమాట. అన్ని విషయాలలో అబ్రహాం ఆశీర్వదించబడ్డానికి కారణము ఈ యొక్క 22వ అధ్యాయము 18వ వచనం అన్నమాట. అక్కడ ఏమంటున్నారు, మనం నేర్చుకున్న నీవు నా మాట వినినందున అంటున్నారు. అయితే అసలు దేవుని మాట మాట వినడం అంటే ఏంటి, వినడం అంటే ఏంటి? మనం పిల్లలు కూడా చాలా సార్లు ఏదైనా పని చేయండి అంటే చేస్తామమ్మా అంటారు, కానీ ఇంకో ప్రక్క నుంచి తప్పించుకొని వెళ్ళిపోతారనమాట, చేయరు. మనం కూడా మన చిన్నప్పుడు అలాగే చేసామనుకోండి. అయితే అసలు ఇక్కడ మాట వినడం అంటే ఏంటి అనే మాట చూస్తే 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము, ఎవరన్నా తీస్తే చదవరా? 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను ఇచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన
యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఇక్కడ దేవుడు ఏమని అంటున్నారు? ఆజ్ఞ ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషిస్తారంట. యెహోవా సంతోషించే విషయంలో ఏం చేయాలి? ఆజ్ఞను ఒకడు గైకొనాలి. దేవుడు ఆజ్ఞ ఎప్పుడు ఇచ్చారండి? ఏ ఏ ఏ ఏ సందర్భంలో ఇచ్చారు ఆజ్ఞ? ఆజ్ఞలు ఎప్పుడు ఇచ్చారు దేవుడు? చెప్పగలరా? పోనీ ఎక్కడ రాయబడి ఉన్నాయో చెప్పగలరా? ఆదాము నిర్మాకాండం 20 అధ్యాయం 10 ఆజ్ఞలు. అదే ఆజ్ఞ. ఎవరో ఒక సహోదరి చెప్పారు ఆజ్ఞలు. ఆజ్ఞలు. ఆజ్ఞలు అంటే 10 ఆజ్ఞలు నిర్గమకాండంలో ఇచ్చింది నిజమే, కానీ ఒక సహోదరి చెప్పారు ఆది కాండంలో ఆదాముకి ఇచ్చేసారు. ఆదాము అవ్వలకే దేవుడు ఆజ్ఞ ఇచ్చారు. అక్కడి నుండి ఆజ్ఞ అనేది ప్రారంభమైంది. కానీ మనం ఆజ్ఞలు అనగానే నిర్గమాకాండం 20 అధ్యాయంలోకి వచ్చేస్తాం. కానీ దేవుడు ఆజ్ఞ ఎప్పుడు ఇచ్చారంటే ఆదాము దగ్గరే ఆజ్ఞ ఇచ్చారనమాట. ఆ మనుషులు ఆజ్ఞ లేకపోతే వాక్యం లేకపోతే కట్టు లేక తప్పుదురు అని ఉంది కదా. నిజంగానే దేవుడు ఆనాడే ఆదాము విషయంలోనే దేవుడు ఆజ్ఞ ఇచ్చారు. ఇక్కడ కూడా ఏమని అంటున్నారంటే ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన ఇక్కడ అబ్రహాం విషయంలో కూడా ఏం చూస్తున్నాం మనం? ఆజ్ఞను గైకొన్నారు. ఏమని? దేవాది దేవుడు చెప్పారు, నువ్వు ఇక్కడ నుండి బయలుదేరి లెగు అన్నప్పుడు ఆ విగ్రహాలను వాటన్నిటిని వదిలిపెట్టమన్నప్పుడు అబ్రహాం ఎక్కడా కూడా వెనుతీయలేదు, కానీ దేవుని ఆజ్ఞను పాటించినట్లుగా చూస్తాం. అలా పాటించినప్పుడు దేవుడు ఏం చేస్తారంట? యెహోవా సంతోషించున్నట్లు. ఎంత సంతోషమో దేవునికి! నా మాట విన్నాడు నా బిడ్డ, నేను చెప్పిన మాట వినింది నా సహోదరి, నా బిడ్డ, కాబట్టి నేను ఆమె జీవితంలో లేకపోతే అతని జీవితంలో ఏది కావాలంటే కూడా అది తప్పనిసరిగా ఇస్తాను అని అంటున్నారు. అందుకని ఇక్కడ ఇంకొక మాట ఏమన్నదంటే ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? వాటి వల్ల ఆయనకు సంతోషం కలగదంట. ఏది కూడా ఆయనకు సంతోష పెట్టేది కాదు. ఒక మనిషికి దేవుడిచ్చిన ఆజ్ఞను గైకొనటం వల్ల ఆయన అత్యధికముగా సంతోషిస్తారంట. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఇది మాట వినడం అంటే. మాట వినాలి, ఆయన సంతోషించినట్లుగా మాట వినాలని ఇక్కడ మనకి వాక్యం చెప్తుందన్నమాట. అబ్రహాము అలాగే దేవుని మాటను విన్నట్లుగా చూస్తున్నాం. మనం ఇంకొక చోట అంటే కీర్తనల గ్రంథం 15వ అధ్యాయము మనకు అందరికీ కంటతే. చాలా మంది ఆ వాక్యాన్ని కంటత పట్టుంటారు. అది ఒకసారి చదువుదాం. అసలు మాట వినడం అంటే ఏముంటది అక్కడ అనంటే, ఒక సహోదరు ఎవరైనా చదవరా? కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం. యెహోవా నీ చదవాలి సిస్టర్. చదవండి సిస్టర్. యెహోవా నీ గుడారములో నీ పరిశుద్ధ పర్వతం మీద నివసించిన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెమలాడు, తన చెలికాన్ని కీడు చేయుడు, తన పొరుగువాని మీద నింద మోపుడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియ్యడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొను. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడను కదల్చబడడు. అది లాస్ట్ మాట మనం గుర్తుంచుకోవాలి. ఏంటది? ఈ ప్రకారం చేయవాడు ఎన్నడను కూడా కదల్చబడడు. అబ్రహాము కదల్చబడలేదు. ఎందుకు కదల్చబడలేదు? తన శాశ్వత కాలం వరకు కూడా దేవుడు పిలిచిన దగ్గర నుండి తన మరణ దినం వరకు, నేనైతే మరణ దినం వరకు అని నేను అక్కడ ఫుల్ స్టాప్ పెట్టిన, అది కామా మాత్రమే. శాశ్వత కాలం కూడా దేవునితోనే ఉన్నవాడుగా మనం చూస్తున్నాం. మనకు కూడా కోరికలు, ఆశలు ఉంటాయి. ఏమని? నేను కూడా దేవునితో ఉండాలి, ఆ పరలోక రాజ్యంలో ఉండాలి, ఆయనతో సహవాసం చేయాలి, యుగ యుగాలు ఉండాలని ఆశ, కోరిక అయితే ఉంది. కానీ
మనం ఒక క్వశ్చన్ వేసుకోవాలి. నేను దేవుని మాట వింటున్నానా? ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నానా? ఆయన ఆజ్ఞలకు లోబడి నేను లోబడి ఉంటున్నాను. అనే మాటను మనం ప్రతి పనిలో కూడా, ప్రతి విషయంలో కూడా మనం క్వశ్చన్ చేసుకోవాలి. మనము అనుకుంటాం, అబ్బా నేను ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను అనుకుంటాం, కానీ నా మటుకు నేనైతే ఒక్క ఆజ్ఞ కూడా మనము పూర్ణంగా పాటించడం లేదనే చెప్తాను. ఎందుకు పాటించడం లేదక్క, నువ్వేంటి అలా చెప్తావు, నీకు తెలుసా నా మనసు ఏంటో అని అంటామేమో. కానీ దేవుడు ఏమంటున్నాడు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ బలంతో అని అంటున్నారు. మనము ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైన యెహోవాను సేవించాలి. ఎలా సేవించాలి? ఆయన్ని మాత్రమే సేవించాలంటే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో సేవించాలి. కానీ మనము అలా పాటిస్తున్నామా? ఆయన నిజంగా సేవిస్తున్నామా? ఆయన మాటకు మనం లోబడి ఉంటున్నామా? ఆయన చిత్తాన్ని మనం జరిగిస్తున్నామా? ఇక్కడ నిజంగా దేవుని చిత్తాన్ని జరిగించే వారికి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. వాటిని ఆన్సర్స్ ని క్వశ్చన్స్ గా కనుక మనం మార్చుకుంటే, యథార్థమైన ప్రవర్తన అది మనలో ఉందా? నీతిమంతులముగా నీతిని అనుసరించుచు అది మనలో ఉందా? నిజంగా ఇలాగ ప్రతి ఒక్క లైన్ ని కనుక క్వశ్చన్ గా మార్చుకొని, నేను ఇలా జీవిస్తున్నానా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే, మనము దేవుని ఆజ్ఞకు లోబడినట్లు. ఆజ్ఞకు లోబడుతున్నామా, ఆజ్ఞకు వ్యతిరేకంగా జీవిస్తున్నామా అనేది మనల్ని ప్రశ్నించుకోవడం వల్ల వస్తుంది అనమాట. ఇక్కడ హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. ఎక్కడో దేవుని దగ్గర నువ్వు నిజం పలుకుతున్నావా? ప్రార్థన చేసేటప్పుడు కూడా అబద్ధాలే. చాలా సార్లు ఇలాంటి పరిస్థితి వస్తుంది. మనల్ని అంటారు కదా, చాలా మంది బోధకులు అంటా ఉంటారు, క్రైస్తవుడు అంట పాటల రూపంలోను ప్రార్థనలోను చాలా అబద్ధాలు ఆడుతూ ఉంటారంట. నిజమేనేమో కదా. దేవుని దగ్గరికి వచ్చేసి, దేవా నేను అలా చేశాను, ఇలా చేశాను, నేను మాత్రం చాలా నీతిపరురాల్ని, ఎదుటోళ్ళందరూ తప్పుటోళ్ళేనయ్యా అని మనం ప్రార్థన చేస్తాం. నిజంగా అలా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నాలుకతో కొండెములాడరంట, చెలికానికి కీడు చేయడు. దేవుడు ఏమంటున్నారు కొత్త నిబంధనలో 2వ ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. కానీ మనం ప్రేమిస్తున్నామా? ఒక మనిషితో మాట్లాడి ఆ మనిషి అటు తిరగంగానే మనం ఏం చేస్తాం? ఎగతాళి. అబ్బో అబ్బో ఎంత ఎంత వెటకారమో మనకి, ఈ ముక్కతే పెద్ద భక్తి పొర్రాలైనట్టు అని అవతల వాళ్ళనైతే భక్తి పొర్రాలు కాదన్నట్లు చూస్తాం. కానీ మనల్ని మనం ఏమనుకుంటాం, నేను ఎంత భక్తి పొర్రాల్లో తెలుసా, నా ప్రార్థన దేవుడు వినకుండా ఆగడు, నా ప్రార్థన దేవుడు వింటాడు, నా భక్తిని దేవుడు చూస్తున్నాడు. మనమేనా నీతిపరులము? మనం నీతిపరులం అయితే తోటి వారిని ఎలా చూస్తాము? కీడు చేయమంట. అక్కడ అదే ఉంది, అక్కడ అదే చెప్తున్నారు, తన చెలికానికి కీడు చేయడు. ఒకవేళ అవతల వాళ్ళు సరైన వాళ్ళు కాకపోయినా సరే మనం ఏం చేస్తాము? వారి గురించి కన్నీటితో ప్రార్థన చేస్తాం. మన సహోదరి గురించి ఒకవేళ మనల్ని తిట్టిన లేకపోతే దూషించిన సహోదరి మన దగ్గర నుంచి దూరం వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా మనం వారి గురించి ప్రార్థించిన అనుభవం మనకుందా? కానీ అబ్రహాము ఎక్కడా కూడా దేవునికి వ్యతిరేకమైన క్రియ చేసినట్లుగా మనకి బైబిల్లో కనపడదన్నమాట. అంతేకాదు తన పొరుగువాని మీద నింద మోపడు. తన దృష్టికి నీచుడు అసహ్యుడు. చెడును అసహించుకోవాలి, కానీ చెడుని మనం ఇప్పుడు ఎక్కడా కూడా అసహించుకోవట్లేదు. అది కూడా మన జీవన విధానంలో ఒక భాగం అనే మనం అనుకుంటున్నాం. చాలా సార్లు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. బైబిల్లో ఒక వాక్యం ఉంది, నిజమైన దాన్ని అబద్ధమైనట్లుగాను, అబద్ధమైన దాన్ని నిజమైనట్లుగాను చూసే రోజులు వస్తాయి అంట. ఆల్రెడీ వచ్చేసినాయేమో అని నాకు అనిపిస్తుంది అనమాట. ఇక్కడ అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, చెడ్డవాడిగా ఉన్నవాడిని మనం ఎప్పుడు కూడా సపోర్ట్ చేయకూడదు. వారితో మనము కలిసిపోయి జీవించకూడదు అనమాట. మాట్లాడొచ్చు, వారితో క్రియలు చేయొచ్చు, కానీ వారితో కలిసిపోయి జీవనాన్ని కొనసాగించకూడదు. అంతేకాదు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. నిజంగా మన ఇంటికి సేవకులు ఎవరైనా వచ్చారా,
వస్తే వారిని మనం ఏనాడన్నా ఆదరించిన వారంగా ఉన్నామా? ఎన్నో విషయాల్లో అనేక కష్టాల్లో వారు ఉంటారు, వారు దుఃఖంలో ఉంటారు, కానీ మనకు చెప్పుకోకపోవచ్చు. కానీ మనము ఎడతెగక వారి గురించి, వారి కుటుంబాల గురించి మనము ప్రార్థన చేయాలన్నమాట. ఇలాగా ఈ 15వ అధ్యాయం ప్రకారంగా మనము జీవించాలి అని దేవుని వాక్యం చెప్తుందన్నమాట. ఇక్కడ మాట వినడము అని అంటే ఏంటంటే, మనం ఇక్కడ మొదటి వచనంలో ఏమనుంది? యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండాలి. అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అని అంటున్నారు. మనం అతిథిగా వెళ్తామా పరలోకానికి? కాదు కదా. శాశ్వత కాలం ఉండడానికి వెళ్తాం. అయితే శాశ్వత కాలం ఉండడానికి వెళ్ళే వాళ్ళము మనం ఏం చేయాలి? దేవుని యొక్క మాటను లేదా ఆయన ఆజ్ఞను మనము అనుసరించి జీవించాలని ఇక్కడ వాక్యం చెప్తుంది అనమాట. అయితే ఇక్కడ మనం చూస్తే ఇంకొక మాట కూడా మనం చూద్దాము. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనం చదువు. సారీ. యెహోవా మనకు ఏ దేశమును ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణం చేసెను, పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపింపనని యెహోవా ప్రమాణం చేసి ఉండెను గనుక ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించే వరకు ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు అరణ్యంలో సంచరించుచూ వచ్చిరి. ఇక్కడ మనం అబ్రహాము గురించి చెప్పుకుంటున్నాము. ఆయన అనేక రకాలుగా అభివృద్ధి పొందడానికి, ఆయన పరలోక రాజ్యంలో కూడా ఉండడానికి కారణం ఏంటి అని చెప్పుకున్నాము? ఆయన ఆజ్ఞను పాటించారు, లేదా ఆయన మాట వినినందున అనే మాట మనం చదువుకున్నాం. అయితే ఇక్కడ ఈ వచనంలో చూస్తే మనం ఏం చదువుకుంటున్నాం అనంటే, ఐగుప్తు నుండి వచ్చిన ఆ యోధులందరూ, ఇక్కడ ఆ మాట దగ్గర ఆగితే యోధులు, వాళ్ళెవరు? యోధులు అంటే యుద్ధ నైపుణ్యం ఎరిగిన వారు. అలాంటి వారిని దేవుడు ఏమనంటున్నారు? యెహోవా మాట వినకపోయినందున వారు నశించు వరకు కూడా. యోధులకు కూడా ఏం జరుగుతుంది అని అంటే, వారు యెహోవా మాట విననందున వారు నశించు వరకు ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు అరణ్యంలో సంచరించుచూ వచ్చిరి. యోధులే. మనం అనుకుంటాం నేను భలే భక్తి పరురాల్ని, నా అంత భక్తి పరురాలు ఎవరూ లేరు, నా అంత ప్రార్థనా పరురాలు ఎవరూ లేరు, నా అంత గొప్పగా వాక్యం చెప్పేవారు ఎవరూ లేరు, నేను సంఘానికి అనేక మందిని తోడుకొని వచ్చాను అని అనుకుంటున్నాము. ఇవన్నీ ఉండాల్సినవే మన జీవితంలో. కానీ అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఐగుప్తు నుండి వచ్చిన ఆ యోధులందరూ, వీరందరూ ఎవరంట? యోధులే. కానీ ఏం చేయలేదు వాళ్ళు? యెహోవా మాట వినకపోయినందున. అన్నీ ఉంటాయి మన జీవితంలో, ఉండాల్సినవి అన్నీ ఉంటాయి, ఉండకూడనివి కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యెహోవా మాట వినకపోయినందున వారు అరణ్యంలో 40 సంవత్సరాలు వారు తిరుగులాడినట్లుగా మనం చూస్తున్నాం అనమాట. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి? దేవుని మాట వినాలి, దేవునికి లోబడాలి. అయితే మన జీవితంలో కొన్నిసార్లు అన్నీ చేస్తున్నాం అక్క, మేము అన్నీ చేస్తున్నాం. కొత్త నిబంధనలో కూడా ఒక ఆ వ్యక్తి వచ్చి అంటాడు కదా, దేవా నేను చిన్నప్పటి నుండి అన్నీ చేస్తున్నానయ్యా, అయినా కానీ నేను పరలోక రాజ్యానికి రావాలంటే ఏం చేయాలంటే, దేవుడు అంటారు నీ దగ్గర ఉన్న ధనాన్ని వదిలిపెట్టేసి రాయ్యా అన్నప్పుడు అతడు ఏం చేస్తాడు? మొఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడంట. ఎందుకు? ధనవంతుడు ఆ ధనాన్ని పోగొట్టుకోవడం అతనికి ఇష్టం లేదు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఆశీర్వాదాలను కోల్పోతాం. ఎందుకు కోల్పోతాం అంటే, ఇక్కడ చెప్పినట్లు దేవుని మాట విననందున మనము అనేక ఆశీర్వాదాలు కోల్పోతాం. దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఆశీర్వాదాలు కోల్పోవటానికి 2 కారణాలు ఉన్నాయి అన్నమాట. నమ్మాము, కానీ దేవునికి అయిష్టమైనవి మన హృదయంలో ఉంచుకున్నామేమో ఒకసారి పరిశీలించుకుందాం. అపోస్తల కార్యంలో 5వ అధ్యాయము, అపోస్తల కార్యంలో 5వ అధ్యాయము 2-3 వచనాలను ఒకసారి చదువుదాం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము అననీయ సప్పీరాతో ఏకమై పొలమమ్మెను.
భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంను ప్రేరేపించెను? చాలు అది సిస్టర్, చాలు చాలు. ఇక్కడ మనకి తెలిసిన వాళ్ళే వీళ్ళిద్దరు, మన సహోదరులు సహోదరుడే. ఇక్కడ ఏంటి అని అంటే, అతడంట తన పొలాన్ని అమ్మాడంట, కానీ దాని వెలలో కొంత, ఆ మాట పట్టుకుంది, కొంత దాచుకున్నాడంట, కొంత దాచుకున్నాడు. అప్పుడు మరి పేతురు అడిగినప్పుడన్నా, అయ్యా నేను కొంచెం దాచుకున్నానులే, నా అవసరాలు ఉపయోగం ఉన్నాయి, లేకపోతే నాకు అప్పులు ఉన్నాయి, అవి తీర్చుకుందామని దాచుకున్నానని ఒప్పుకుంటే పోయేదేమో. కానీ అక్కడ పేతురు దగ్గర ఏమంటున్నాడు, నేను ఇంతకే అమ్మా అని కొంత దాచుకొని చెప్తున్నాడు. మన జీవితాల్లో కూడా ఏ పాపాన్ని అయితే దేవుడు వదిలే అని అన్నప్పుడు, ఆ వదిలేయకుండా కొంత దాచుకుంటున్నామేమో, అది మనం గమనించుకోవాలి. కొంచెం ఆ పాపాన్ని దాచుకొని నేను మిగతాదంతా చేస్తున్నాను. ఒక పెద్ద పాల గ్లాసులో ఒక్క విషపు చొక్కేసి అది చూస్తా నీకు ఇస్తే నువ్వు తాగుతావా? దేవుడు కూడా మనలో కొంచెమే అయినా కానీ, ఒక్కటే అయినా కానీ ఆ పాపము మనలో ఉంటే దేవుడు తన కార్యాలు చేయడానికి ఇష్టపడడు. ఎందుకు అనంటే ఆయన పరిశుద్ధుడు, సర్వకృపానిధి అయిన దేవుడు అన్నమాట. సర్వలోకం మీద అధికారి అయిన దేవుడు. ఆయన ఎంత పరిశుద్ధుడు అంటే ఆయన కన్నులు పాపము చూడడానికి ఒప్పుకోవంట. ఆయన అంత పరిశుద్ధుడు కాబట్టి ఆయన ఆ కొంచెమైన దానిని కూడా, ఆ కొంచెమైన పాపం నీలో నాలో ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదించరు. ఇంకొక వచనాన్ని కూడా మనం చూద్దాము. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలీయులు తిరుగు చేసిరి. ఎట్లనగా యూదా యెహోషువ గోత్రం గ్రంథం సిస్టర్, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము చెప్పిన 1వ దాని వచనం. విషయంలో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. నా స్టోన్ బాగా సిస్టర్, తిరుగుబాటు ఓకే. చేసి ఎట్లనగా చదవాలి సిస్టర్. చదవండి సిస్టర్. శపితమైన దాని విషయములో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జెరహు మునిమనముడును జబ్ది మనముడును కర్మీ కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన వారిలో కొంత తీసుకున్న గనుక యెహోవా ఇశ్రాయేలీల మీద కోపించెను. యెహోషువ మీరు వెళ్ళి చాలు సిస్టర్, చాలు. ఇక్కడ కూడా మనం చూస్తే అక్కడ పేతురు ఆ వాళ్ళిద్దరి మీద కోప్పడ్డారు, ఇక్కడ దేవుడు కోప్పడుతున్నారనమాట. ఏమని? ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకున్నారంట. ఎంతో కాదు, అది కొద్దిగే. ఆ కొద్దిగా తీసుకుంటే ఏమనంటున్నారు? యెహోవా ఇశ్రాయేలీల మీద కోపించి ఒక వ్యక్తి చేసిన పనికి ఆ యొక్క ఇశ్రాయేలీ జనాంగం అంతటి మీద కూడా ఆ యొక్క కోపము వచ్చింది. అవునా కాదా? మన కుటుంబంలో మన బిడ్డలు ఎదగట్లేదా? లేకపోతే మన బిడ్డల జీవితాల్లో అద్భుతాలు జరగట్లేదా? మన కుటుంబంలో జరగట్లేదా? ఎందుకు? మనకు చాలా సార్లు అర్థం కాదు. నేను అంతా బాగానే ఉంటున్నాను అని అంటాం. మనం బాగానే ఉంటాం, కానీ మనలో కూడా కొంచెము ఏ గర్వం దాగుందో, దేవునికి వ్యతిరేకంగా ఏ కష్టం దాగుందో, అంటే ఏదైతే దుఃఖం అంటే దేవుడు వద్దన్నది మన జీవితంలో ఉందో, ఏది దాగుందో మనకు తెలియదు. ఆ కొంచాన్ని కూడా మనం వదులుకోవాలి. ఆ యవనస్తుడు సొమ్మున అన్నీ చేశాడు, ఒక్క సొమ్ము విషయంలో వెనకాడాడు. మన జీవితంలో కూడా ఏదైతే కొంచెం ఉందో పాపం, ఆ పాపాన్ని మనము ఒప్పుకొని వదిలిపెట్టాలి. అననీయ సప్పీరాలు కూడా కొంచెమే దాచుకున్నారు కదా. పాపం వాళ్ళ అవసరాలు ఉన్నాయేమో, కానీ ఒప్పుకుంటే బాగుండేది. ఇక్కడ ఆకాను కూడా కొంచెమే దాచుకున్నాడు, కానీ దేవునికి అది ఇష్టం లేదు. మొత్తాన్ని వదిలేసేయమన్నారు. సౌలుతో కూడా దేవుడు ఏమని చెప్పాడు? వాళ్ళందరినీ చంపేయ్యా అంటే కొన్ని మిగుల్చుకొని తెచ్చుకున్నాడు. మళ్ళీ ఏమని చెప్తున్నాడు? దేవునికి దహన బలులు అర్పించడానికే నేను తెచ్చుకున్నాను అంటాడు కదా. ఏదైనా సరే మన జీవితంలో కొంచెమే అనుకుంటాము, కానీ ఆ కొంచెము పాపము మనల్ని దేవుని దగ్గరికి వెళ్ళనీయకుండా ఉంటదన్నమాట. ఇది మనకి కారణం కావచ్చు. అంతేకాదు, కొన్నిసార్లు ఎలా ఉంటదంటే, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. 1 పేతురు పత్రిక 5:6.
దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన ఉమ్. బలి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆ ఆయన కొన్నిసార్లు ఏమంటారంటే, అమ్మా బిడ్డ, ఇంకా సమయం ఉందిరా, నిన్ను హెచ్చించడానికి ఇంకొంచెం సమయం ఉంది, నువ్వు ఆ సమయం వరకు కూడా నువ్వేమై ఉండాలి, దీన మనస్కురాలవై నువ్వు జాగ్రత్తగా ఉండు, నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకో అని దేవుడు చెప్తున్నప్పుడు ఆ మాట కూడా మనం వినాలన్నమాట. ఆయన ఏ మాట చెప్పినా సరే అది మన మేలు కొరకే. కొన్నిసార్లు మనం పరిశుద్ధంగానే జీవిస్తాం, మన కుటుంబంలో అంతా కూడా దేవుని నమ్మి దేవునికి లోబడే జీవిస్తాం, అయినా సరే మనకి ఇంకా ఆశీర్వాదం రాకపోవడానికి కారణం ఏంటంటే, మనల్ని దేవుడు ఏమంటున్నారంటే, నా సమయం వచ్చే వరకు కూడా నువ్వు పరిశుద్ధతను వీడకుండా నువ్వు నీ జీవితాన్ని కొనసాగించు అని చెప్తూ ఉంటారనమాట. అంతేకాదు ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంటది కదా, ప్రసంగి 3:1. ప్రతిదానికి సమయం కలుగు. చదువు రత్నం. నమునకు సమయం కలదు, పుట్టుటకు చట్టుటకు నాటుటకు నాటబడిన దానికి. చాలు సిస్టర్స్, చాలు. ప్రతి దానికి సమయం కలదంట. ఆకాశం క్రింద ప్రతి యత్నమునకు సమయము కలదు, సమయం కలదు. ఏ సమయము? దేవుని సమయం. దేవుని సమయం మన జీవితంలో నెరవేరే వరకు కూడా మనం ఏం చేయాలంటే, ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం దీన మనస్కులమై మనం జీవించాలి. నా జీవితంలో ఏం జరగలేదు అని తొందరపడిపోకూడదు, ఆత్రపడిపోకూడదు, దేవుని మీద సనుక్కోకూడదు. ఈ విషయం దగ్గర నేను ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, నేను పోయిన శనివారం కాకుండా అంతకు పోయిన శనివారం ఏం చేశానంటే, ఏంటి ప్రభా, ఏంటి అందరి జీవితాల్లో నువ్వు అద్భుతాలు చేస్తున్నావు, ఆశ్చర్యాలు చేస్తున్నావు అని నేను మా డాబా మీదకి వెళ్ళి వాకింగ్ చేస్తూ చుట్టూతో చూస్తే, అబ్బా బిల్డింగ్ల మీద బిల్డింగ్లు, అబ్బా దేదీప్యమానంగా ఉన్నాయి అన్నమాట. అద్భుతంగా ఉన్నాయి. ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకోవడానికి వీళ్ళందరికీ అవకాశం ఇచ్చావు, నేను ఒక్కదాన్ని నీకు ఎక్కువ అయ్యానా, నాకు ఇల్లు ఇవ్వవా అని నేను అడిగాను అనమాట. కానీ నాకు ఆ సనుగుతూ ఉంటే, సనగకూడదని తెలుసు, కానీ మనసు ఏం చేస్తుందంటే, అందరూ బాగుపడిపోతున్నారే, నేను ఒక్కదాన్ని వెనకబడిపోయానే అని ఒక లోటు అన్నమాట. అయితే దేవుడు నాతో ఆదివారం, నేను శనివారం అలా సనుక్కున్నాను, ఆదివారం మందిరానికి వెళ్ళాను, కానీ ఇక్కడ ప్రార్థన చేసుకొని వెళ్ళాను, దేవా నాతో మాట్లాడండి అని. అన్నీ చేస్తాం, బాగా ప్రార్థన చేసుకుంటాం, వాక్యం చదువుకుంటాము, కానీ దేవునికి మాత్రం లోబడం. అయితే ఇక్కడ కీర్తనల గ్రంథం 37వ అధ్యాయంలో దేవుడు ఒక మాటతో నాతో మాట్లాడారనమాట. 37వ అధ్యాయము 6-7 వచనాలు. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వారిని చూచి వ్యసన పడకము. దురాలోచనలు నెరవేర్చుకుని వారిని చూచి వ్యసన పడకము. నాకు 6వ వచనం కూడా చూసి కూడా నాకేమీ భయం అనిపించలేదు, కానీ 7వ వచనం చూసేసరికి అమ్మో, ఇది దేవుడే నాతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే నేనేగా రాత్రి సనిగింది, నేనేగా వాకింగ్ చేస్తా దేవుని మీద సనిగింది, అందుకని దేవుడు నాతో మాట్లాడుతున్నారని నేను బుద్ధి తెచ్చుకున్నాను అనమాట. ఏమని అంటున్నారు? యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకున్నాము. ప్రతిదానికి సమయం ఉంది కాబట్టి మనము కనిపెట్టుకోవాలి. ఆయన యొక్క బలిష్టమైన చేతి కింద మనం దీన మనస్కులమై మనము ఎదురు చూడాలన్నమాట. తన మార్గంలో వర్ధిల్లు వారిని చూచి వ్యసన పడద్దు. లోకంలో ఎందరో అభివృద్ధి చెందుతున్నారేమో, బంగ్లాల మీద బంగ్లాలు కట్టొచ్చు, కార్లు కనుక్కోవచ్చు, ఇంకెంతో సంపాదించుకోవచ్చు, కానీ వారిని చూసి వ్యసన పడొద్దు అని అంటున్నాడు. దేవుడు నన్నే గద్దించారని నాకు అర్థమైంది. దురాలోచనలు నెరవేర్చుకుని వారిని చూచి వ్యసన పడొద్దు. వాడు అపవాది క్రియలు చేస్తూ సంపాదిస్తున్నారేమో మనకు తెలియదు, కానీ దేవుడు మనకివ్వటానికి కొంత సమయాన్ని తీసుకుంటానంటున్నారు. ఆ సమయం కొరకు మనము ఎదురు చూడాలన్నమాట. మనం ఎప్పుడు కూడా దేవుని మీద సనగకూడదు. దేవుడు ఎంతగా ఆశీర్వదించారంటే, ఆయన అన్ని విషయాలలో కూడా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. కీర్తి ప్రతిష్టలా ఆయనకున్నాయి, బిడ్డలా ఉన్నారు, ఆస్తిపాస్తులా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా దేవునితో సహవాసము, ఎడతెగని సహవాసము అబ్రహాము గారు కలిగి ఉన్నారు. మరి నీకు నాకు కూడా అలాంటి ఆశీర్వాదాలు కావాలంటే మనం ఏం చేయాలి? దేవుని మాట
వినాలి. కొంచెమే కదా అని పాపం మనలో ఉందేమో, ఆ పాపాన్ని మనలో ఉంచుకోకుండా మనం దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద మనం దీన మనస్కులమై ఉండాలని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ అవకాశం ఇచ్చిన సిస్టర్స్ అందరికీ వందనాలండి. ఆ కెజే సిస్టర్ కూడా వందనాలు. ఈ మాట ద్వారా మనము మరింతగా ముందుకి కొనసాగుదాం. ఓకే